दुश्मनों का कलेजा काट गया, देख बेटा तेरा बाप आ गया। माता बसवेश्वर की, माता बसवेश्वर की महाराज की, बोलो बसवेश्वर महाराज की, बोलो बसवेश्वर महाराज की। अरे स्लोगन 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 महाराज के కూర్చోండి. అరే రా అనుమూడుతాము ఇన్ని వీడియో తీసుకురా ఆ బొమ్మ కనబడుతున్నా అన్నా విగ్రహం కనబడతలేదు, విగ్రహం కనబడతలేదు. అన్నా విగ్రహం కనబడతలేదు, కొద్దిగా జరగన్నా.
సప్పుడే సరి లేదు. ವಿಶ್ವಗುರು ಬಸವಣ್ಣನವರಿಗೆ ವಿಶ್ವಗುರು ಬಸವಣ್ಣನವರಿಗೆ ವಿಶ್ವಗುರು ಬಸವಣ್ಣನವರಿಗೆ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మహాత్మా విశ్వగురు శ్రీ బసవేశ్వరుని 892వ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను అడుగుజాడల్లో నడుద్దామని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన స్వతంత్రం వచ్చిన సమయంలో గాంధీ గారి కాడి నుంచి అంబేద్కర్ గారి కాడి నుంచి అందరూ ఆయన అనుయాయులు, అందరూ ఆయన బాటలో నడిచి ఇప్పటికీ భారతదేశం మీద ఉంటుందంటే రాజ్యాంగ నిర్మాత కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిండు. కాబట్టి మనమందరం కూడా ఏదో బసవ జయంతి వచ్చిందన్న నాడు షోపుట పనులు చేసి మర్చిపోకుండా అందరము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కాయమే కైలాసం అన్నట్టుగా అందరము కష్టపడి ఇంకొకరికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం కూడా 892వ బసవేశ్వర జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బసవేశ్వర వారు చాలా 12వ శతాబ్దానికి చెందినవారు. వారు ఒక గొప్ప సంఘ సంస్కర్త మరియు ఒక పోయేట్ కూడా. సో అనేక అంటే సమానత్వము, సామాజిక స్థిరత్వం కోసం పాటుపడినటువంటి వ్యక్తి. వారి యొక్క రచనలు కానీ పద్యాలు కానీ ప్రజల్లో ఇప్పటికి కూడా మనమందరం కూడా దాన్ని అన్వయించుకుంటూ ఉంటాము. వారి యొక్క ఆశయాలు తర్వాత వారి యొక్క సిద్ధాంతాలని ఉన్నటువంటి ప్రజలు భావితరాలకు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ బసవేశ్వర జయంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి జయంతి అని ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా మరి వారు ఎన్నో సంస్కరణలు ఆనాడే తీసుకొని వచ్చి ఈరోజు సమాజాన్ని స్థాపించినటువంటి మహనీయుడు. మరి అనువంటంలో అన్ని కులాలు మతాలు మరి మహిళలకు కూడా సమానత్వం కావాలని ఆనాడే కోరుకున్నటువంటి మహనీయుడు. మరి కాయకమే కైలాసం అని చెప్పినటువంటి మహనీయుడు. మరి కష్టంలోనే సుఖం ఉంది, మరి స్వర్గం ఉంది అని చెప్పినటువంటి ఆ మహనీయుడు. మరి ఆయన చూపినటువంటి మరి మార్గంలో మనం అందరం నడుస్తూ రాబోయే తరాలకి ఈరోజు గుర్తుండేటట్టుగా మరి వారు ఆచరించిన విధానాలు చెప్పాల్సిందిగా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బసవ.